హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సో నందమూరి బాలకృష్ణ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అది కూడా ఆదిత్య 999 సినిమాకి సంబంధించి. సో ఆ న్యూస్ ఏంటనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ గోవింద్. సో ఒక పక్క అఖండ 2 తాండవం రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఆయనకు సంబంధించిన 111వ సినిమా సంబంధించి ముహూర్తం న్యూస్ అప్డేట్ వచ్చింది. అలాగే ఆదిత్య 999 కి సంబంధించి ఇంకొక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడా అనేది ఈ వార్త సారాంశం. సో అదే క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా అయితే దాంట్లో కన్ఫర్మేషన్ లేదు. సో మనకున్న సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ నుంచి నిజంగానే క్రిష్ తప్పుకున్నారా ఏంటి? నిజానికి ఆదిత్య 999 అనే సినిమాలో క్రిష్ ఆయన వచ్చాడా ప్రాజెక్ట్ లోకి, ఆయన డైరెక్ట్ చేయబోతున్నాడు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ క్రిషే చెప్పాడు. క్రిష్కి ఒక సందర్భంలో ఆ ప్రశ్న ఎదురైనప్పుడు మీరు అది బాలయ్యనే అడిగితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ కాకపోతే ఆ స్క్రిప్ట్ మీద ఆయన పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఆయన సూచాయిగా అయితే చెప్పారు ఆయన. సో నిజానికి ఆదిత్య 999 సినిమాని తనే డైరెక్ట్ చేయాలని చెప్పేసి నందమూరి బాలకృష్ణ అనుకున్నారు. అదే విషయాన్ని తన సెలబ్రిటీ షో ఏదైతే ఉందో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే, సో అందులో ఆయన ఆ విషయాలు చెప్పారు. మోక్షజ్ఞతోటి ఆ సినిమా చేయబోతున్నాను, నేనే డైరెక్ట్ చేయబోతున్నాను ఆ సినిమాని అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు. కానీ తర్వాత కాలంలో తను అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేనేమో డైరెక్షన్ మీద. ఒక పక్క కొడుకుని చూసుకుంటా ఉండాలి, డైరెక్ట్ చేయాలి, మళ్ళీ తన యాక్టింగ్ కూడా ఎటుదిరిగి ఉంది అది. అందుకని అది వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి ఎవరికి కరెక్ట్ రైట్ పర్సన్, ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ ఫిల్ము. పైగా అంతకుముందు తను ఏదైతే ఆదిత్య 369 సినిమా చేశాడో దాని ఒరిజినల్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సింగీతం శ్రీనివాసరావు గారికి క్రిష్ కి మధ్య మంచి ర్యాపో ఉంది. ఆల్మోస్ట్ గురు శిష్యుల సంబంధం లాంటిది అనమాట. అంటే ఏకలవ్య శిష్యుడు లాంటి వాడు సింగీతం గారికి క్రిష్. గతంలో కథానాయకుడు మహానాయకుడు సినిమాలు ఏదైతే వచ్చినా కథానాయకుల్లో ఆయన సంగీతం గారు కూడా ఆ సినిమా సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ లో కూడా ఆయన సలహాలు ఉన్నాయి, అందులో ఆయన యాక్ట్ చేశారు అని మనం చూసాం. సో అలాంటి ఒక అనుబంధం కూడా వాళ్ళతో ఉంది, ఇటు బాలయ్యతో ఉంది, అటు కృష్ణతో కూడా ఆయనకు ఉంది సంగీతం గారికి. కాకపోతే ఆయన ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఆ యాక్టివ్ గా ఆయన ఆ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పాలని చెప్పేసి అనుకున్నారు. సంగీతం గారు కూడా అదే చెప్పారు. కాకపోతే ఆయన సలహాలతోటే ఈ ఆదిత్య 999 చేయాలని అనుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అది ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్పాలి. బహుశా మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ మళ్ళీ బాలయ్య కూడా నటిస్తున్నాడు కాబట్టి సో వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా తప్పకుండా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతోంది. అందు గురించే క్రిష్ అయితే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయనకు అప్పచెప్పారు. స్క్రిప్ట్ విషయంలో కూడా ఈయన ఆల్రెడీ ఈయన దగ్గర ప్లాట్ ఉంది బాలయ్య దగ్గర, అదే ఆయన చేతికి ఇచ్చారు. సో దీన్ని డెవలప్ చేయమని చెప్పేసి చెప్పారు. కానీ ఎందుకో ఇప్పుడు చాలా ఆఫ్ సడన్ మళ్ళీ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారంట అనేటువంటి ఒక మాట ఇప్పుడు బయటికి సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే తన ఆసక్తిని ఆయన వ్యక్తం చేశారు. దీన్ని నేను ప్రస్తుతం నేనున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దీన్ని నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా ఒక ప్రచారం అయితే ఇప్పుడు బయట జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా బాగా అది విరివిగా ఇప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది ఆ ప్రచారం. మరి ఎందుకు, దాని కారణాలు ఎందుకు తను హ్యాండిల్ చేయలేను అనే మాట ఆయన నుంచి నిజంగా వచ్చిందా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అందు గురించి ఆయన తప్పుకున్నారు ఆ ప్రాజెక్ట్ నుంచి అనే విషయాలు అయితే మనకి ప్రస్తుతానికైతే తెలియదు. కృష్ణకు సంబంధించినటువంటి ఆ గోప్యత అయితే మాత్రం నడుస్తూ ఉంది. సో ఆయన కూడా ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయట్లా. అంతకుముందు ఆయనకి ఎదురైనప్పుడు ఘాటీ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆదిత్య 999కి సంబంధించినటువంటి దాని గురించి అడిగితే ఆయన దాట వేయడానికే ప్రయత్నం చేశాడు తప్ప ఆయన ఏది కూడా డిస్క్లోజ్ చేయలేదు. సో ఏదైనా వివరాలు ఉంటే మీరు బాలయ్యనే అడగండి, ఆ సినిమా నేను చేయట్లేదు అనే విషయం చెప్పలా, చేస్తున్నాననే విషయం కూడా చెప్పలా. కాకపోతే ఆయన ఖండించలేదు కాబట్టి అందరికి తెలిసిపోయింది. నాకు ఆ సినిమాకి ఏ సంబంధం లేదనే విషయం ఆయన చెప్పలా.
దాన్ని బట్టి ఆయన 100% ఆ సినిమాని టేకప్ చేస్తున్నాడు అనేది అప్పుడు కన్ఫామ్ గా అనుకున్నారు అంతా కూడా. ప్రజెంట్ మరి పరిణామాలు ఎలా వచ్చాయి, ఏంటి, ఏం జరుగుతుందో అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే తప్పుకోవాలని ఆ ప్రాజెక్ట్ నుంచి కృషి నిర్ణయించుకున్నట్టుగా ఇది ప్రచారంలోకి వచ్చింది. మరి ఒకవేళ కృషి కనుక తప్పుకుంటే ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఎందుకంటే తను తప్పుకొని కృషికి ఆయన అప్పచెప్పారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన కాదంటే మళ్ళీ ఇంకొకరిని వెతుక్కుంటారా, లేకపోతే మళ్ళీ బాలయ్యే దర్శకత్వం తనే చేపడతారా? అంతకుముందు ఒకసారి ఆ ప్రయత్నం చేసి అది అర్థాంతరంగా ఆగిపోయింది, మనకు తెలుసు. ఒక పాండవ వనవాసం లాంటి క్యారెక్టర్ అది ఆ సినిమా. ఆ ద్రౌపది పాత్రధారి చనిపోవటం ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు బహుశా అందు గురించి ఒకవేళ అలాంటి సెంటిమెంట్ కూడా ఏదన్నా ఆయన మైండ్ లో ఉందో, అందు గురించే ఇంకొకరికి ఆ బాధ్యతను అప్పచెప్తే నేను ఫ్రీగా ఆ సినిమా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చారేమో. ఎందుకంటే తన కమిట్మెంట్స్ కూడా ఉండే, తను హీరోగా చేస్తున్నటువంటి సినిమాల కమిట్మెంట్స్. ఇప్పుడు ఆల్రెడీ అఖండ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. NBK 111 ఆల్రెడీ లాంచింగ్ అయిపోయింది. సో డిసెంబర్ నుంచే దాని రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది. అలాంటి టైంలో మళ్ళీ ఇంకో సినిమాని తను డైరెక్ట్ చేయాలంటే, ఆ బాధ్యతలు తీసుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. అందు గురించే బహుశా ఇంకొకరికి డైరెక్షన్ అప్పచెప్పేసి తను యాక్టింగ్ చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఇప్పుడు క్రిష్ అదే గనక నిజమైతే గనక తప్పుకోవటం, ఎవరు ఆ ప్రాజెక్టుని చేపడతారు, అంత క్యాలిబర్ ఎవరికి ఉంది? ఎందుకంటే ఒక సైన్స్ ఫిక్షన్ అనేటువంటి ఒక జానర్ మీద అవగాహన ఉన్నటువంటి డైరెక్టర్ కావాలి. సో అలాంటి అవగాహన ఉన్న డైరెక్టర్లు కావాలి అంటే వాళ్ళకి సాహిత్యం మీద కూడా బాగా అభినివేశం, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అది ఈజీ అవుతుంది. ఆషామాషి డైరెక్టర్ తోటి, రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ తోటి అది వర్కౌట్ కాదు. అది సోషియో ఫాంటసీ అని చాలా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సంగీతం గారు మామూలు నాలెడ్జ్ పర్సన్ కాదు కాబట్టి ఆయన అది తీయగలిగారు. టైం ట్రావెలింగ్ తన టైంకి చెప్పాలంటే చాలా అడ్వాన్స్డ్ అది. ఒక శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి వెళ్ళినటువంటి, ఇప్పటి కాలానికి సంబంధించినటువంటి యువకుడు కథ ఎలా ఉంటుంది ఏంటి, ఆ టైం చాలా ఇంట్రెస్ట్. స్క్రీన్ ప్లే కూడా చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లే తోటి రూపొందినటువంటి సినిమా అది. సో ఆ తరహా డైరెక్టర్ కావాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా డైరెక్టర్లు అయితే వర్కౌట్ కాదు అది. సో క్రిష్ లో కొంచెం ఆ క్వాలిటీస్ ఉన్నాయని నమ్మాడు కాబట్టి ఆయనకి అప్పచెప్పారు. మరి ఇప్పుడు ఆయన బ్యాక్అవుట్ అయ్యాడా లేదా అనేది మనకు తెలియదు, కానీ బట్ ప్రచారం అయితే జరుగుతా ఉంది. చూడాలి ఇప్పుడు రైట్ డైరెక్టర్ ఎవరు అనేది. ఒకవేళ తప్పుకుంటే లేదు ఇంకెవరు దొరకకపోతే చివరికి ఒకవేళ NBK 111 తర్వాత బాలయ్యే ఆ బాధ్యతలు తీసుకుని సినిమా చేస్తారా, ఇది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే, ఆల్రైట్. సో చూసారు కదండి, ఆదిత్య 999 సినిమాకి సంబంధించి క్రిష్ అసలు తప్పుకున్నాడా లేదా అంటే ఒక క్లారిటీ, అది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది, ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎలా వస్తుంది అనేది. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ.